పచ్చని చెట్లన్నీ ఆహారమని పలికెను, ఆ ప్రకారమాయెను. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగుగా 6వ దినమాయెను. మరొకసారి మీరు పనులు పైకెత్తి శ్రద్ధగా వాక్యం వైపు మనసు పెట్టి వినండి. 10 నిమిషాలు మీ అందరికీ తెలిసిన మాటలే, ఏదో మర్మాలు చెప్పండి, కానీ శ్రద్ధగా వాక్యాన్ని విన్నప్పుడు మన జీవితాలు సరి చేసుకోవలసిన వారమైతున్నాను. ఆమె ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, పనులు పైకి లేపండి. కమలమ్మ తల్లి ఎదురవుతుంది శ్రద్ధగా. ఇప్పుడు ఎక్కువరా అటు ఇటు తిరగొద్దు. ట్రైన్ సిట్ రైట్, ఓకే సిట్ రైట్. శ్రద్ధగా వినండి. 10 నిమిషాలు 1 గంట దగ్గరికి వచ్చే లోపల ముగించడానికి ప్రయత్నం చేస్తాం, ముగించేస్తాం. ప్రభుత్వం ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టి యావత్తు 8 దినాలు చేయబడిందంటే ఎన్ని చెప్తారు? 7 దినాలు 6 దినాలు 5 దినాల సృష్టికి 6వ దినాల సృష్టికి చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా కూడా మనందరికీ కూడా తెలుసు. ప్రభుత్వం ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన ప్రతీదీ కూడా మొదటి దినం చేశాడు మంచిది అని చెప్పబడింది. 4వ వచనం చదివినప్పుడు వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడు. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచు, వెలుగు మంచిదని చెప్పాడు. అలాగే 10వ వచనం చూస్తే ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టను, జలరాశికైన సముద్రం అని పేరు పెట్టను, అది మంచిదని చెప్పాడు. 12వ వచనం భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనం నుంచి చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు పరవృక్షులు మలుపుగా అది మంచిదని దేవుడు చెప్పాడు. 18వ వచనం వెలిగించుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగును చీకటిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలంలో వాటిని ఉంచాను, అది మంచిదని. 21వ వచనం దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారం జలములో సమృద్ధిగా పుట్టించును, మహామత్స్యులను జీవము కలిగి చెల్లించబడినన్నింటినీ దాని దాని జాతి ప్రకారం రెక్కలు గల ప్రతి పక్షిని సృష్టించిన, అది 25వ వచనం దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రతి చేసిన, అది మంచిదని చెప్పి. ఇది ఎన్ని దినాల సృష్టి? ఎన్ని దినాలని? 5 దినాల సృష్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5 దినాలు సృష్టిని చేసిన దేవుడు మంచిది 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 అన్నాడు. 6వ దినం సృష్టి అయినటువంటి నరుని చేసిన తర్వాత 31వ వచనం దేవుడు తాను చేసినది యావత్తును చూసిన, అన్ని చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను. హల్లెలూయా. అలా చేసిన దేవుడు 30వ వచనాన్ని మనం చదివితే భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. దేవుడు సర్వ సృష్టి చేసి ఆకలితో చంపలేదు. ఈ రోజున పిల్లలు నాన్న సర్దుకురా లేవు అది ఇది అని అన్నారనుకోండి, అంటే ఏమంటున్నారంటే ఎట్లనోడు ఎందుకు అన్నావయ్యా అంటున్నారా? నువ్వు కూడా గట్లనోడివి ఎందుకు అన్నావయ్యా అని క్వశ్చన్ చేస్తాను. అది దేవుడు సర్వ సృష్టించి జలచరాలు జీవరాశులు అన్నిటినీ సృష్టించి వాటికి దేవుడు ఏం చేశాడనండి? ఆహారాన్ని కూడా ఏం చేశాడు చెప్పండి? సృష్టించాడు, ఆహారాన్ని కూడా పెట్టాడు. ఏంటంట? భూమి మీద ఉన్న జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులకి, ఆహారం అదేంటది? ఆహారం కావాలి కదా, వాటి కొరకు అన్నింటినీ చేశాడు. అన్ని కూడా దేవుడు
దేవుడు ఆహారం లేకుండా దేన్ని కూడా ఉంచలేదు, వస్తువుతో దేన్ని పరుండ పెట్టలేదు. ఇది భౌతికం. ఆమేన్. ఆ తర్వాత ఈ 6 దినాలు సృష్టి చేసిన దేవుడు, ఈ ఆదామును సృష్టించిన దేవుడు అన్నీ చేసి నరుడు మాత్రం ఒంటరిగా ఉండుట మంచిది కాదు. హల్లెలూయా. 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. హల్లెలూయా. అన్నీ సృష్టించింది మంచిది 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 అన్నాడు. నరుని సృష్టించింది చాలా మంచిదని చెప్పిన దేవుడే నరుడు మాత్రం ఒంటరిగా ఉండొద్దు అని వాని కొరకు సాటి అయిన సహాయాన్ని దేవుడు చేశాడు. చేశాడు లేదా? చేశాడు. చేసి వారిరువురిని కూడా ఒక తోటలో ఉంచాడు. ఒక తోటలో ఉంచాడా ఉంచలేదా? అమ్మా చూడండి, చదివేవాడు చూడు, మీరు చదవకరి. ఈ తోటలో వృక్ష ఫలాలన్నీ నిరభ్యంతరంగా తిను, కానీ ఒక వృక్ష ఫలాలు మాత్రం నీవు తినొద్దు అని ఎవరు చెప్పారు? దేవుడు ఆదాముతో చెప్పాడు. ఆదాముతో చెప్పినప్పుడు అవ్వ ఉందా అంటే అవ్వ లేదు. ఎక్కడుంది? ఒక ఎముకగాను ఒక మాంసంలాగా ఆదాములో ఇమిడి ఉంది. కానీ ఏ విషయమైనా భర్త భార్యకు చెప్పకుండా ఉండగలడా? ఉండడా? అంత ఖచ్చితమా? ఏ విషయమైనా భార్య భర్తకు చెప్పకుండా ఉండగలదా? ఉండగలదా అంటున్నా. అమ్మో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఏమో భార్య భర్తకు చెప్పకుండా ఉండగలదా అంటే దాచిద్ది అని చెప్పండి ఒక అమ్మాయి. హల్లెలూయా. భర్త భార్యకు చెప్తాడా? ముఖ్యమైన అన్నీ చెప్తారు, కొన్ని దాచిపడుతున్నారు. వాళ్ళైనా అంతే. అనకని వాడు ముసలాడు యంత్రంలో ఉన్న దానికి చెప్పమాకరు అని మనసులో ఉన్న మాట అంట భార్యకి చెప్పుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కాలంలో ఉన్న పరిస్థితులను బట్టి కొన్ని సామెతలను సృష్టించారు. కానీ భార్య భర్తల మధ్యలో ఏ అరమరిక ఉండకుండా ఒకరికొకరు అన్నీ చెప్పుకుంటూ ఉండాలి. ఇదే కోవలో ఆదాము గారు అవ్వకు చెప్పి ఉండొచ్చు. ఆమేన్. అయితే దేవుడు బిడ్డలారా, ఈ అన్నిటినీ ఆహారం కొరకు చేసిన దేవుడు ఆ తోటలో పెట్టిన తర్వాత ఈ వృక్ష ఫలాలను తింటే ఏమైపోతావు? చస్తావు. ఏమవుతావు? చచ్చిపోతావు. అంతే. ఇవి దినమున నువ్వు నిశ్చయంగా చచ్చెదవు, ఇవి నువ్వు సావే అని చెప్పేశాడు. ఈ సంగతి ఎవరికి తెలుసు? ఆదాము గారికి తెలుసు, అవ్వ కూడా తెలిసింది. హల్లెలూయా. ఎందుకు తెలిసిందని చెప్తున్నానంటే ఆ తోటలో సంచరిస్తూ అపవాది లేకపోతే సాతాను ఏం చేసింది? సర్పంలోకి వచ్చి కదా ఏం చేసింది అయ్యా అంటే ఇది నిజమా అని అడిగింది. ఏంటి అని. హల్లెలూయా. ఏంటి? అన్నీ తినమన్నాడు, తినమన్నాడు అంతగా అని అడిగింది. హల్లెలూయా. చదవండి ఆ మాట చదవండి. 3వ అధ్యాయం 1 నుండి. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతుల సర్పం యుక్తి గల దేవుడు అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పేనా అని అడిగింది. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలములను గురించి దేవుడు మీరు చావకూడనట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని నువ్వు చెప్పినని సర్పముతో అనిను. అంటే ఆదాము గారు అవ్వ గారికి ఖచ్చితంగా కన్ఫర్మ్గా చెప్పేశారని అర్థం. అందుకు సర్పం చెప్తుంది, దేవుడు వాక్యం ఏంటంటే మీరు ఇవి తినాన్న మీరు చస్తారు అని చెప్పారు. హల్లెలూయా. హలో, జాగ్రత్తగా ఈ పండు తినాన్న మీరు ఏమైపోతారు? చచ్చిపోతారని చెప్పారు. హల్లెలూయా. ఇది ఎవరి వాక్కు? దేవుని వాక్కు. దేవుడు మన జీవాన్ని కోరుకుంటాడా, మన మరణాన్ని కోరుకుంటాడా అంటే చెప్తారు. ఖచ్చితంగా జీవాన్నే కోరుకుంటారని చెప్తారు. ఆమె వీటిలో సందేహమే. దేవుడు బ్రతికించేవాడు కానీ చంపేవాడు కానీ కాదు. కానీ అపవాది వచ్చింది, ఏమైనా చెప్పాడా అని అడిగింది. అడిగి ఇది నిజమేనా, నాకు వినపడింది, ఇవన్నీ తినొచ్చా అని చెప్పానంటే ఏమీ తెలియనట్లుగానే ఇది నిజమేనా అని అడిగింది. నిజమే, మీరు సావకుండా. ఎంత చక్కగా సమాధానం చెప్పిందో అవ్వ తల్లి. చెప్పిందండి, మీరు చావకుండానట్టు
వాటిని తినకూడదని, వాటిని పట్టుకోకూడదని చెప్పానని నేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఖచ్చితంగా చెప్పింది. దేవుడు చెప్పినట్టుగానే చెప్పింది. మీరు ఏదైనా తినొద్దని దేవుడు చెప్పాడా? చెప్పాడు. ఇది తింటే చస్తారు అని చెప్పాడు. హల్లెలూయా. ఏంటిదండి? ఫలం, పండు. ఒక చెట్టు ఫలాన్ని తినొద్దని చెప్పాడు. ఇది తింటే మీరు ఏమైపోతారు? చస్తారని చెప్పాడు దేవుడు. ఇది తింటే నువ్వు చావనే చావు అని చెప్పాడు. మనిషికి బతకడం ఇష్టమా, చావడం ఇష్టమా? హలో, జాగ్రత్త వింటున్నారా? స్పృహ ఉంటే చెప్తున్నారా, స్పృహ లేకుండా చెప్తున్నారా? మనిషికి బ్రతకడం ఇష్టమా, చావు ఇష్టమా? మొదటి దినాన్న కిరాణా సామాన్లు ఏమి తీసుకొచ్చారు, డబ్బులు సరిపోదు, ఇంటికి వచ్చి మళ్ళీ ఇద్దామని వెళ్ళారు. వాళ్ళు ఏమో లెక్కలు చూసుకుంటే అసలు వాస్తవానికి ఆ సమయంలో ఉండరు. అట్లా వెళుతుండేసరికి నాకు సోదరుడు ఇస్సాకు, కల్లాడ ఇస్సాకు ఎదురయ్యాడు. ఓ ఇస్సాకు పిలిచాను. ఏంటయ్యా అంటే, మా అన్నయ్యకి ఇప్పుడు బాగా కొంత హాస్పిటల్ తీసుకొచ్చారంటే, కోటయ్య గారు హాస్పిటల్ తీసుకుని వచ్చారు, అన్నయ్య దగ్గరికి వచ్చారు. కోటయ్య గారు హాస్పిటల్ బజార్ అది కదా, మరి ఎక్కడ దాకా వచ్చేవాడు, మా సెంటర్ దాకా వచ్చేవాడు. అదే నాకు అర్థం కాలేదండి. అంత ఆప్టెట్గా ఉన్నాడు ఆయన మైండ్. అది వచ్చేసాడు. సరే నేను పైసలు ఇచ్చేసి వస్తాను పదా అని చెప్పి అన్నాను. వెళ్ళేసరికి ఆ అంబులెన్స్లోనే ఉన్నాడు వాళ్ళ అన్నయ్య గారిని. దేవుడు కూడా కదా డాక్టర్ గారు చూశారు, అయిపోయిందని చెప్పారు. బాడీ వేడిగా ఉందని ఖమ్మం తీసుకెళ్దాం అనుకుంటున్నామండి, తీసుకెళ్దాం అంటున్నారు. మరి మిగతా వాళ్ళందరూ, వాళ్ళ అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూ కూడా అదే ఆలోచించేస్తున్నాను అని చెప్పాను. నేను డాక్టర్ గారి దగ్గరికి పోయి, డాక్టర్ గారి పరిస్థితి ఏమి లేదు, అంతా అయిపోయింది. చనిపోయిన 3-4 గంటల వరకు కూడా బాడీ వేడిగా అనిపిస్తుంది. వేడిగా ఉంది కాబట్టి ఏదైనా నాడి వెంటిలేటర్ మీద పెడతారు, గాలి ఆడుతున్నట్టుగా చేస్తారు. వేలు కాదు, లక్షల రూపాయలు మరి తీసుకున్న ఆశ్చర్యపడాల్సిన పని లేదు అనే విషయాన్ని మనం నేటి కాలంలో గమనిస్తూ ఉన్నాం. ఎందుకు ఖమ్మం తీసుకెళ్దామంటున్నారయ్యా అంటే, మనిషి చచ్చిపోయిన డాక్టర్ నిర్ధారణ చేసిన తర్వాత కూడా ఎందుకు తీసుకెళ్తున్నారు? మమ్మల్ని బతికించుకోవాలి. ఏం ఇష్టం ఉండదు, సావడం ఇష్టం ఉండదు. కాసేపు చచ్చిపోతున్నారు ముసలి సైతం కూడా ఏంటంటే ఇంత రాదు బతికి కూతురు పోయింది అని చెప్పి అనుకో. ఇదే బాగుంది, ఇంకా బతికిదే బాగుంది, ఇంకా బతికిదే బాగుంది. హల్లెలూయా. మంచిదే, మంచి కోసం బ్రతకాలి, చచ్చిపోమని నేను చెప్పట్లేదు, దయచేసి అపార్థాలు చేసుకో. అంటే మరణం అంటే ప్రతి వ్యక్తికి కూడా ఏంటంటే అయ్యో. కానీ ఇక్కడ చూసినట్లయితే మీరు అసలు సావరు అనే మాట చాలా ధైర్యంగా చెప్పేసి, ఏంటది మనకు కావాల్సింది మాట, వస్తావంటే ఈ అయ్యగా నోరు నేర్పితే సాతా మాట్లాడు. ఈ అయ్యగా ఇంకో గుడికి పోదాం పండి, ఇంకా గుడికి పోదాం పండి. ఆ అయ్యగా అంత కమ్మడి మాటలు మాట్లాడతాడు. అసలు చెప్పిన కొద్ది అనుకుంటే ఈయన సాతామని చెప్పి అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు, ఈగిపోతే సత్తా అంటాడు, శాపం అంటాడు, వాక్యాలు చెప్తారు. అంతేగాని ఎవరు చెప్పించరు, ఏ దైవం అనుకుంటాడు. హల్లెలూయా. చెప్పించడం కొరకు లేడు, ఆశీర్వాదానికే దేవుడు పిలిచింది. కానీ దేనికోసం, దేనికి వారసుల కొరకు పిలవలేదు మనల్ని? చెప్పండి అండి. ఆశీర్వాదానికి వారసుల కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. కానీ శాపగ్రస్తుల కొరకు దేవుడు మనల్ని పిలవలేదని ఖచ్చితంగా మనం విన్నాం. ఆమేన్. ఏదైతే మనకు సరి స్తోత్రం చేయలేదా? హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అపవాది మాట చెప్పిందో, ఎంత గట్టిగా నమ్మితే దేవుని కూడా పెట్టిందో తల్లి అవ్వమ్మ గారు ఒకసారి ఆలోచించండి. ఇది తింటే సావకపోగా ఎలా ఉంటారండి? ఈ కన్నులు తెరవబడినని నీవు మంచి చెడులు ఎరిగిన వారై దేవతల వలె ఉందురని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారములకు మంచిదియు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది నైనట్టు చూచినప్పుడు దాని ఫలములలో కొన్ని తీసుకుని
తిని అతడు కూడా తిని. హల్లెలూయా. ఇక మొదలైంది, వారిద్దరి కన్నులు మూయబడెను. హల్లెలూయా. ఏమైనాయి ఏంటండి? ఎక్కడ తెరవబడ్డాయి? మూసుకుపోయినాయండి. మనోనేత్రాలు మూసుకుపోయినాయి, బాహ్య నేత్రాలు తెరవబడ్డాయి. తెరవబడి ఏంటి? అంతకుముందు ఏ దేహంతో ఉన్నారో మహిమతో ఉన్నారు, సిగ్గు ఎరగని వారై ఉన్నారు, ఒకరికొకరు ప్రేమతో అన్యోన్యతతో కలిసి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తినవద్దన్న వృక్ష ఫలాలు తిన్నారో వెంటనే వారు కన్నులు ఏమైపోయాయంట? దేవుని బిడ్డలారా, వృక్షంలో ఏమి లేదు కానీ మాటలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఫలంలో ఏమి లేదు కానీ ఈ మాటలో ఉంది. ఈ మాటను అనుసరిస్తారా లేదా అని దేవుడు కొన్ని మాటలు మనం ముందు పెట్టినప్పుడు ఆ మాటను మనం నెగ్గించే వారంగా, లేకపోతే దాంట్లో ఓడిపోకుండా గెలిచే వారంగా ఉండాలి, కానీ ఎంత మాత్రం ఓడిపోయే వారంగా ఉండదు. హల్లెలూయా. ఎప్పుడైతే అపవాది, ఇప్పుడు అపవాది శక్తి కలిగిందా? దేవుడి శక్తి కలిగిన వాడు అంటే ఏం చెప్తారు? ఎవరి శక్తి కలిగిన వాడు? దేవుడి శక్తి కలిగిన వాడా? అపవాది శక్తి కలిగిందా? గట్టి చెప్పండి. మీకు ఏ దొరికితే చెప్పండి. అపవాది అంటే అపవాది అని చెప్పండి. మనం ప్రార్థన చేస్తాం, అయ్యా లోకంలో ఉన్నాడు నాకంటే బలవంతుడు, అయ్యా బలవంతుడు అయ్యా, కానీ నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే బలవంతుడయ్యా. మీలో ఉన్నాడా ఆయన అనే ఆలోచన మనకు రావట్లేదు. ప్రార్థన చేయడం రొటీన్ అయిపోయింది, నేను చేసుకున్నాం. కానీ ఆ బలవంతుడైన దేవుడు నాలో ఉన్నాడా? అపవాది బలం ఏంటండి? అపవాది బలం ఏంటి? మన బలహీనతే అపవాది బలం. మన బలహీనతే అపవాదికి. నువ్వు ఎక్కడ బలహీనురాలువో, ఎక్కడ బలహీనుడు అని దానికి బాగా తెలుసు. దాని మీదే దెబ్బ కొట్టిందంటే. హల్లెలూయా. కొన్నిసార్లు భర్త, కొన్నిసార్లు భార్య, కొన్నిసార్లు పిల్లలు, మనవులు, పొలం, ఉద్యోగం, ఆస్తి, అంతస్తు, ఏదో ఒకటి దాని మీద పెట్టినప్పుడు అక్కడ మాత్రం ఓడిపోతుంటాం. ఆహారం నిత్యం కావాలి. ఆ ఆహారం దగ్గరికి వచ్చి దేవుని కుమార్తె అయినటువంటి ఆదాములను సైతం కూడా, దేవుని చేతిపైన మనిషిని కూడా అపవాది వాడగొట్టిందంటే కారణం అపవాది మాటకులు. దేవుని పిల్లలే కానీ దేవుని మాటకు విలువ ఇవ్వకుండా అపవాది ఏం చెప్పిందంటే మోసపు మాట చెప్పింది, అబద్ధం చెప్పింది. మీరు సావరు అని చెప్పింది. బ్రతకడం మనిషికి ఇష్టం, మనిషి ఎక్కువ కాలం ఉండడం ఇష్టం. అందుకొరకే దేవుని మాటను కూడా పెడచని పెట్టారు. ఎంత మంచి చెప్పు, ఎంత మేలుకరమైన చెప్పు, ఎంత శుభవచనం చెప్పు, నాకు అక్కర్లేదు. హల్లెలూయా. నాకు ఇది అక్కర్లేదు, నాకు ఇదే కావాలి అని చెప్పి అంటుంటాం. చాలా మొండిగా ఎత్తుకుంటాం, మూర్ఖంగా ఎత్తుకుంటాం. ఆమేన్ కాదా? అప్పుడు ప్రభునందు ప్రియ దేవుడు, మీరు సావనగానే వెంటనే గబగబా తినేసేసింది, కోసుకుంది, తిన్నది, తన భర్త పొడిచింది. ఇద్దరు కనులు తెరవబడ్డాయి. కనీసం చెబుతారేమని చెప్పని ఆదమా దర్శించడానికి వచ్చాడు. ఆదమా అని పిలిచాడు. తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినై భయపడి నేను దిగంబరి వాళ్ళు. అవును, నువ్వు దిగంబరి ఎవరు చెప్పారు నీకు అసలు అని ప్రభు చెప్తే, అడిగితే అయ్యా చేయరాని పని చేసేసాను ఆయన, నన్ను క్షమించమని అడగలేదు. ఇదిగో ఇచ్చావుగా, నువ్వేమి ఇచ్చి నేను అడిగి నాకు ఎలా కావాలి? నేను అడిగి నాయన నువ్వేగా తీసుకొచ్చి ఇచ్చావు, అదే మోసం చేసిన అన్నాడు. ఏం అమ్మమ్మ అని చెప్పాను. ప్రభు నన్ను మోసం చేసి ఏం సాపమ్మ మాత్రం సర్పాన్ని చెప్పించాడు, గర్భవేదన హెచ్చించాడు. ఆయన కోసం అనగా నరుడు కోసం భూమిని శపించి కష్టపడి భూమిని సేద్యం చేస్తాం. అది మూడో తప్పులు గచ్చపోదలు కొట్టిస్తాం. హల్లెలూయా. నువ్వు వేదంతో పిల్లలను కంటావు, సర్పమా నువ్వు పడతో బాగుతావు, నువ్వు స్త్రీ సంతానాన్ని మడ మీద కొడతావు, అది తల చెత్త ఉంటుంది. హల్లెలూయా. ఇవన్నీ కారణం ఏంటయ్యాటే ఈ అపవాది ఒకప్పుడు దేవుని దూత, ప్రధాన ఒక కెరూబు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కెరూబుకు తెలుసు దేవుని బిడ్డలారా,
దేవుణ్ణి ఎంత కొనియాడుతున్నాను, నేను కూడా అక్కడ తింటి నా సీట్ వేసుకుంటే నేను కూడా కొనియాడబడతా కదా అని చెప్పి అనుకుంటుంది. హల్లెలూయా. మనసులో ఆలోచన పుట్టిన వెంటనే పాతాళంలో పడిపోయింది. హల్లెలూయా. దానికి కారణం ఏంటంటే దేవునితో సమానంగా ఉండాలనే ఆలోచన, దేవునిలాగా కొనియాడబడాలనే ఆలోచన, దేవునిలాగా పూజింపబడాలనే ఆలోచన, దేవునిలాగా కనపరచబడాలనే ఆలోచన. ఎవరికి? అపవాది ఆలోచన. దేవుడే కనపరచబడటకు యోగ్యుడు అర్హుడు కానీ ఏ మనుషుడు కూడా అర్హుడు యోగ్యుడు కానీ. బాగా ప్రసంగం చేయొచ్చు, బాగా పాట పాడవచ్చు, బాగా లేకపోతే ప్రవచనాలు చెప్పవచ్చు, ఇంకా దేవుని కార్యాలు ఏమైనా చేయొచ్చు. దేవుని పేర అయ్యా నీ కృప ద్వారా జరిగిస్తున్నది నీకు స్తోత్రం అని చెప్పని చేయించే దేవుడు పక్కన పెట్టేసి అసలు అయ్యగారు, అసలు అక్క, అసలు ఆ అన్న, అసలు అప్పు అయ్యగారు, ఆ పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారు అని చెప్పని ఎంత పుణ్యం తీసుకుని అక్కడ ఎక్కేస్తాం. కొనియాడాల్సింది ఎవరిని? గణపరచాల్సింది ఎవరిని? ఆరాధించాల్సింది ఎవరిని? చెప్పండి అండి. ఎవరిని కనపరుస్తున్నాం? ఎవరిని కొనియాడుతున్నాం? ఎవరిని సూచిస్తున్నాం? ఎవరిని మహిమపరుస్తున్నాం? దేవుడు కోపం రాదా? రాదండి. ఇది నాలుగేసి కొడతాడంతే. అన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయి? అప్పుడు తర్వాత పశ్చాత్తాపడటానికి కూడా నీకు అవకాశం కుదరదు దేవుని బిడ్డలా. అయితే తీసుకెళ్ళి మొత్తం తినేసింది, భర్త గెలిచింది, భర్త కూడా తినేశాడు. ఎవరి మాట విని జీవిస్తావు, యుగయుగాలు జీవిస్తావు. వీటిని తినకుండా ఉంటే, వీటిని తింటే మాత్రం చస్తావు. యుగయుగాలు జీవించలేవు. ప్రస్తుతాన్ని చూపిస్తుంటుంది కానీ సమస్తాన్ని కూడా ఎటర్నల్ లైఫ్ అంటే చెప్పండి, నిత్య జీవాన్ని మాత్రం కప్పుకూర్చేసి ఈ లోకం జీవాన్ని చూపిస్తుంది అపవాది. దేవుడేమో నిత్య జీవాన్ని చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఈ చచ్చిపోయిన ఆహారం కొరకు చచ్చిపోయిన మనిషిని మరలా ఆయన ఆహారం ఇచ్చి మరలా జీవము చేయడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వచ్చి, అందుకే యోహాను సువార్త 6:55 నా శరీరం నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నా శరీరం చూడండి, కవర్ పైకి నా శరీరమే నిజమైన ఆహారం. హల్లెలూయా. నా రక్తమే నిజమైన, అంటే మిగతా అన్నీ కూడా నిజం కాదు అని చెప్పాల్సిన పని లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని శరీరం. ఎందుకు అంటే దేవుని పిల్లలు తనని అందరూ అంగీకరించునో వారికి అందరికీ, అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చారు. అధికారం కలిగిన పిల్లలను అపవాది అధికారం తీసేస్తారు. మరో అధికారం ఇచ్చిన కొరకు ఆదిలో వాక్కుగా ఉన్న దేవుడు ఇదిగో ఇది తింటే నువ్వు జీవిస్తావు, ఇది తింటే చస్తావు అని చెప్పాడు. హల్లెలూయా. ఈ వృక్ష ఫలాన్ని తిను, నిరభ్యంతరంగా బ్రతుకు, కానీ ఇది తింటే చస్తావని చెప్పిన ఆ వాక్కుగా ఉన్న దేవుడే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొక్క ఉండెను, వాక్యము హల్లెలూయా. ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృప సత్య సంపూర్ణ శరీరాన్ని ధరించుకొని, కృప సత్యం ధరించుకొని, ఇమిడించుకొని, మొత్తం సంపూర్తి చేసుకుని మన మధ్యలో నరావతారి శరీరధారిగా వచ్చాడు. ఆ శరీరాన్ని మీ అందరి కొరకు నేను చనిపోతున్నాను, మీ అందరి కొరకు రక్తం చెందిస్తున్నాను అని ప్రభువు చెబితే బలైపోతాను చెప్పి అన్నాడు. ఇల్లు పుట్టింది ఆ రోజు పొడుగు కాదా, ఆ మరి పొడుగు కాదా, ఎలా మనతో లేరా, ఈరోజు పక్కన పై నుంచి వచ్చారని చెప్తున్నాడు, మోసపాటు చెప్తున్నాడు చెప్పి అనుకుంటారు. ఎంతవరకు బాహ్యంగా పంపించిన విషయాన్ని కూడా గమనించట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ నెల తినేస్తానని చెప్పి ఆలోచన చేస్తాను. చదివితే నాకు దొరకగా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి
పిలిచేవారు ఆయనకి ఏమైంటారంటే, పిల్లలు నీ పేరు నాకు పెట్టబడును కనుక నీ మాటలు నాకు. దేవుని పిల్లలకు దేవుని మాటలంటే సంతోషం, దేవుని పిల్లలకు దేవుని మాటలంటే ఆనందం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపవాదికి దుఃఖం, అపవాదికి వేదన, అపవాదికి బాధ. ఇది తింటే ఎప్పుడు బతుకుతాడు, ఇది ఎప్పుడు తినకుంటున్నాడో చస్తాడని చెప్పని అప్పుడే అంటనే ఇది తిను అని చెప్పిన అపవాది సూచించేది. దేవుని మాటలు కూడా పెడచెవిని పెట్టించి ఇదిగో ఆ తినకూడని వృక్ష ఫలాలు తినిపింపచేసి తన యొక్క నిత్యత్వాన్ని కోల్పోయేటట్టుగా చేసింది అపవాదం. హల్లెలూయా. ఈ రోజున అపవాది మాటలే వింటున్నారు, అపవాది మాటలని అనుసరించి జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మనుషులు మెప్పులు కావాలి, మనుషులు మెచ్చుకుంటే చాలు. మనకి దేవుడు మెచ్చుకున్నా ఆ రాజేవుడు రే దేవుడు ఏంటట, రాజేవుడు రేడు సత్యనారాయణ చూశారు. ఇక్కడ ఈ నలుగురితో మంచి అనిపించుకుంటే సార్ చీచి ఏ బతుకు అది బతికేనా అని చెప్పండి. అంతమంది చేదరించుకుని ఎంతమంది చీకొట్టినా దాదాపు ఎంతమంది చీకొట్టారండి, ఎంతమంది చీకొట్టారా చెప్పలేదండి. ధనవంతుడి దగ్గర ఉండి ఆదరించి ఇచ్చి గజోడా అని చెప్పండి. అయినా దేవుడిని విడిచిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది చీకొట్టినా, ఎంతమంది వేసరించుకున్నా దేవుడిని విడిచిపెట్టకపోవడం. హల్లెలూయా. ఆఖరికి భార్య వచ్చి ఇంకా దేవుడు చూసి సావయ్యా అని చెప్పిన అనేది ఎవరో యోగు గారి భార్య దేవుడు అయినా విడిచిపెట్టాడా? నేను సావన చేస్తా కానీ యథార్థతను విడిచిపెట్టని ఖచ్చితంగా చెప్పాడు. దేవుని బిడ్డలారా, రెట్టింపు ఆశీర్వాదానికి వారు దేవుని మాట ఎవరైతే వింటారో, దైవజనుని మాట ఎవరైతే వింటారో అది ఆశీర్వాదం కానీ శాపం ఎంత మాత్రం. దైవజనుడు ఎప్పుడు కూడా మీరు చెడిపోవాలని చెప్పడం, దైవజనాలు ఎప్పుడు చెడిపోమని చెప్పడం. దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు దాన్ని అనుసరిస్తే నీకు ఆశీర్వాదం, నీకు నీ పిల్లలు ఆశీర్వదింపబడతారని వాక్యాన్ని బట్టి దేవుని దాసులుగా జ్ఞాపకం చేస్తున్నారు. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు విన్నాడు. అబ్రహాము లోబడ్డని బట్టి వారి పిల్లలని బహుగా ఆశీర్వదించాడు. ఈ రోజు లోబడితే నీకు ఆశీర్వాదం. అపవాది తిరుగుబాటు చేసింది, ఇది తింటే చస్తామని చెప్పింది. దేవుడు చెప్తే నువ్వు చాలా వస్తుంది బతుకుంటా అని చెప్పాను. చచ్చడా బతికాడా? మరలా ప్రేమ కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కృపా సత్య సంపూర్ణమైన దేవుడు, నీవు నేను నశించిపోవడం ఇష్టం లేక మరలా ఆయన ప్రియమైన కుమారుని లోకానికి పంపించి ఒక గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేసి మనందరి కొరకు ఆయనే జీవాహారము వేసే. హల్లెలూయా. ఆయన జీవాహారం, ఆయన జీవజలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను తినవాడు ఎప్పటికీ చనిపోడు. అందుకే ఎప్పుడైతే ఇర్మియా భక్తుడు విన్నాడు, నీ మాటలు నాకు దొరికినప్పుడు నేను వాటిని భుజించానయ్యా, అవి నాకేమిచ్చాయి? సంతోషాన్ని ఇచ్చాయి. అది మాత్రమే కాదు, నీ పేరు నాకు పెట్టబడింది, అవి నాకు సంతోషాన్ని ఇచ్చాయి. అంతేకాదు ఇంకేంటంటే అవి నా హృదయానికి ఆనందాన్ని కలుగు చేస్తాయి. హల్లెలూయా. దేవుని మాట విని లోపడితే నీ హృదయానికి ఎప్పుడు నీకు దుఃఖం అనేది ఉండదు. దేవుడు ఈ లోకానుసరంగా శ్రమలు కలిగినా ఏం కలిగినా దేవుడు నిత్యము కూడా సంతోషిస్తూనే ఉంటావు. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఈ శరీరానికి శరీర ఆహారం కావాలి, అది శరీరం ఫలం కాదు. లేకపోతే ఏమంటారండి, శాకాహారం ఉంది, మాంసాహారం ఉంది. దేవునికి స్తోత్రం కలుగు. మరి మనలో ఉన్న ఆత్మ ఉంది కదా, ఈ ఆత్మకు ఆహారం ఏంటయ్యా అంటే యేసయ్యే ఆహారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆహారం తిని తాగేవాడు ఎప్పటికీ కూడా ఏగాడంటే మరణించడు, చనిపోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వాక్యమన్నా వాక్కన్నా ఈ యొక్క దేహానికి ఆహారం కావాలి, వాక్యం ఆహారం. మామూలుగా శరీరానికి శరీర ఆహారం కావాలి, ఆత్మకు ఆత్మీయ ఆహారం కావాలి. ఆ ఆత్మీయ ఆహారమే వాక్కు, ఆ వాక్యం, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చిన యేసయ్య. ఆ యేసయ్య చనిపోతూ నా శరీరాన్ని తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు. దేవుడి ప్రణాళిక ఏంటంటే ఇవి తింటే చస్తావు బాబు, నువ్వు ఎప్పుడు జీవించడం కొరకే ఇవన్నీ కూడా తిను. ఈ తోటను వృక్ష ఫలాలన్నీ తిని, కానీ నేను చెప్పి నేను తింటే మాత్రం చస్తావని చెప్పాను.
తిన్నాడు, చచ్చాడు. చచ్చిన వాడిని బ్రతికించడం కొరకు మరలా దేవుడు శాపగ్రాహి మనలాగా వచ్చి మనకలాగా జీవించి మనలోని మనం రక్షించుకు శరీరధారులు ఉన్న మనలోని పాపం తొలగించి పరిశుద్ధపరచుడు కొరకే ఆయన శరీరాన్ని. అందుకే 16:6 వచనంలో సామెతల గ్రంథం 16:6లో కృపా సత్యములో ఉన్న దోషములకు ప్రాయశ్చిత్తం కలుగుతున్న లేఖనాన్ని బట్టి కృపా సత్య సంపూర్ణుడు ఈ లోకానికి ఏముందమ్మా? కృపా సత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తం, మన పాపాలకి ప్రాయశ్చిత్తం దేని అంటే కృపా సత్యముల ద్వారానే. ఈ కృపా సత్య సంపూర్ణుడుగా రావడం కారణం ఏంటంటే మన పాపాలను పరిహరించడం కొరకు, మన పాప ప్రాయశ్చిత్తం చేయడం కొరకు ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలోకి వచ్చి ఆయన చనిపోయే ముందు అందరి కోసం చనిపోతానని చెప్తాను. ఈయన ఈ శరీరాన్ని ఎలా ఇస్తారు? తిన్నిస్తారు. చనిపోయిన తర్వాత భవిష్యత్ తర్వాత బలిపశు మాంసం తింటారు కదా, ఈయన శరీరాన్ని ఎలా తిన్నిస్తారని అందరూ చూస్తున్న సమయంలో ఆయన రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, అది మీ అందరి కొరకు విరవబడుతున్న నా శరీరం, దీన్ని మీరు తినండి అని చెప్పాడు. అలాగే మీ అందరి కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తం అని చెప్పాడు. ఇది నా రక్తం అని చెప్పాడు. ఇది మీరందరూ కూడా త్రాగండి. ఇది మీరు ఏం చేస్తుంది? జీవింప చేస్తుంది. హల్లెలూయా. మీరు కోల్పోయారే ఆ తినకూడని వృక్ష ఫలాలు, అపవాది మాట విని తినకూడని వృక్ష ఫలాలు తిని చచ్చారే, కానీ ఈ ఆహారం మిమ్మల్ని చంపదు, బ్రతికిస్తుంది. ఈ ఆహారం తినేటప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలన చేసుకుని వాక్యానుసారంగా ఉన్నానా లేనా, దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నాను లేదని ఆలోచించేసి వాక్యానుసారంగా సరి చేసుకుని ఈ రక్తాన్ని, ఈ యొక్క మరి శరీరాన్ని తింటే మనం యోగ్యులు మధురం అవుతాం. అప్పుడు మనం పొందుకుంటాం ఏమని? ఎటర్నల్ లైఫ్. ఏంటది? నిత్య జీవాన్ని పొందుతాం. నిత్య జీవం కొరకే ఈ ప్రభు శరీరం, ప్రభు రక్తం. కానీ ఏదో ప్రతి నెల ఇస్తారని చెప్పని ఏదో ఆనవాయితీగా తీసుకునే రొట్టె కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే ఖచ్చితంగా 6:27 యోహాను సువార్తలో చెప్పాడు. గడిచిన వారంలో చెప్పాను, క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవము కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. హల్లెలూయా. క్షయమైపోయే ఆహారం కొరకు కాదు, దేని కొరకంటే నిత్య జీవము కలిగి అక్షయమైన ఆహారం కొరకే. దీని కొరకు కష్టపడడానికి చాలా కష్టమైపోతుంది. మనం నెలకు ఒక్కసారి కొన్ని వారాలు, కొన్ని సంఘాలు వారం ఇస్తుంటారు. వారి ఆలోచన, వారి యొక్క తలంపులేమో నాకు తెలియదు. కానీ మనకి నెలకు ఒకసారి ఇచ్చిన చాలా కష్టం. కుదరలేదండి, బంధువులు వచ్చారండి, ఏమో సాకులు చెప్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ వారాలు కూడా పోస్ట్పోన్ చేయడం. గడిచిన 2 వారాల్లో కూడా ఎందుకు రాలేదు? వర్షం వచ్చిందని గొడుగులు లేవా? వర్షం వస్తే పెళ్ళిళ్ళు మానేస్తున్నారా? వర్షం వస్తే ప్రయాణాలు మానేస్తున్నారా? వర్షం వస్తే ఉద్యోగాలు మానేస్తారా? ఏమండి? ఒకసారి ఆలోచించండి. మన పనులన్నీ చేసుకుంటాం. ఇక్కడ ఎవరున్నారు? అధికారి లేడు కదా అని. సర్వాధికారి అయిన దేవుడు, నీకు సమస్తం అనుగ్రహించే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఆయన మాత్రం ఊరుకుంటాడు. దేవుడికి హల్లెలూయా. పాపం అవుతుందండి. దైవ సాన్నిధ్యానికి వెళ్ళకపోవడం కూడా పాపం అవుతుంది. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. దేవుడి పాత నిబంధనలో ఉంటే విశ్రాంతి దినాన్ని ఆచరించకపోతే ఊరు వెళ్ళకపోతే తీసుకెళ్ళి ఏం చేసేవాళ్ళండి? చంపేసేవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎట్లాగూ రాళ్లతో కొట్టి చంపేశాడు. అలాంటి మరణానికి వారసమైన మనల్ని యేసుక్రీస్తు కృప బ్రతికిస్తే సాకులు చెప్పి బతికేస్తా ఉన్నాం దేవుని బిడ్డగా. హల్లెలూయా. హల్లెలూయా. కాదు. అందుకే దేవుని బిడ్డలారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లోకానుసారంగా జీవించకూడదని దైవలేఖన అపవాదులు జీవిస్తావు, నువ్వు బతుకుతావు. ఈరోజు చెప్పాను, నువ్వు చూడు ఏమి వదలే, ఏం కాదు అసలు, నువ్వు ప్రమాణం ఉంటావు అని చెప్తుంది. హల్లెలూయా. అపవాది మాట వింటే బ్రతుకుతావు, కానీ ఎక్కడ బ్రతుకుతావు? లోకానుసారంగా బ్రతుకుతావు. నీకు ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం ఉండదు, అక్కడ చచ్చిపోతావు. కానీ ప్రభు కొరకు నీవు ఇక్కడ కానీ వాటిని చంపుకుంటే, కోరికలు, ఆలోచనలు, తలపులు, ఆశలన్నీ చంపుకుని ప్రభు మాటలు కట్టుబడి ఉన్నావా? ఈ లోకానుసారంగా చచ్చిన దారుణంగా కనపడుతుంది. ఇంకా అసలు పిచ్చిలో అది ఇది ఏమో చెప్పు. ఎప్పుడు కూడా యుగయుగాలు ప్రభుత్వం కూడా ఏది కావాలి దేవుడు కూడా నీవు ఆలోచన చేసి దేవుడు స్వాతంత్రాన్ని స్వేచ్ఛించాడు. అన్ని కూడా చేసే పరిస్థితి కలిగించాడు. ఎదురే ఉన్నారు, పాపం చేయడానికి అనువైన స్థలం అయినప్పటికీ కూడా స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు అనుకున్నారు ఏం లేకపోతే ఎట్లుండదు అది ఇది చెప్పి అనుకున్నారు. 17 జైల్లో ఉన్నాడు. 10 తర్వాత ఎలా వచ్చాడంటే
నువ్వు అవమానపరచబడతావు, హేళన చేయబడతావని వాక్యాన్ని బట్టి దేవుని దాసులుగా జ్ఞాపకం. అంటే ఈ సంస్థలు కూడా దేవుని భక్తులే. కానీ ఏం జరిగింది సంస్థల జీవితంలో అంటే తన దైవ చిత్తాన్ని చేయనందు చేత పడిపోయాడు. అయ్యా ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు, వీళ్ళందరితో పాటు నేను చచ్చిపోతున్నాను, జ్ఞాపకం చేస్తాను, దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ అందరితో పాటు చచ్చిపోయాడు. అవమానం కాలేదు. హల్లెలూయా. ఈరోజు దేవుని మాట నువ్వు వింటే నువ్వు ఆశీర్వదింపబడిన దానిలో వాడు దేవుని మాటను పెడచబెట్టాడు. హల్లెలూయా. మనం చాలా ప్రోత్సహిస్తున్నాం, అనేక మంది ప్రోత్సహిస్తున్నారు. కానీ దేవుని మాటే వినాలి. కానీ ఎంతమంది ప్రోత్సహించినా నేను అంటాను, కేటరక్ మేషక్ కానీ దానియేలు గారు ఎంతమంది బతులాడుతుంటారు. అబ్బాయి మీరే గారు భక్తులు, మేమందరం కూడా భక్తులు కదా, మా మధ్య అవతలి గారి ఇల్లు మొక్కుతాడు, మేమందరం మొక్కట్లేదా అని చెప్పని వాళ్ళని కూడా బతిమాలను ఉండదు. ఆయన రాజుగారు అన్నారు, నా చేతిలో నుంచి విడిపించగలిగిన సమర్థత ఎక్కడున్నాడో నేను చూస్తానని చెప్పాను. హల్లెలూయా. ఆ రాజు చేతి నుంచి విడిపించిన దేవుడే లేడట, ఎక్కడున్నాడో చూస్తానని చెప్పాను. చూశాడు, కళ్ళు తెరపడి ఆ ముగ్గురు కళ్ళు మూసుకున్నట్టయితే, దండం పెట్టినట్టయితే నిజ దేవుడు చూడగలిగేవాడు. నువ్వు అనేక మందికి దేవుడిని చూపించాలి. దేవుడు కూడా ఈ ప్రభు పూజలో పాల్గొనే సహోదరుల నువ్వు ప్రభువుని చూపించాలి. అంటే లోకానుసారంగా కొన్ని ఆశలు ఆలోచనలు చంపుకొని ప్రభు కొరకు జీవించాలి. అప్పుడు దేవుడు నీ హృదయానికి ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేసే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. శరీరానికి ఆహారాన్ని దేవుడు ఏ రీతిగా సిద్ధపరచాడు, ఆత్మకు కూడా తానే ఆహారం అయిపోయాడు. ఆ ఆహారాన్ని తింటేనే మనకు నిత్య జీవం. నీవైనా నేనైనా ఎవరైనా ఆ నిత్య జీవానికి వారసులు కావాలి అంటే ప్రభు శరీరాన్ని తినాలి, త్రాగాలి. అంత మాత్రమే కాదు, ఆయన వాక్కుని ప్రచురం చేయాలి, అనేక మందిని దైవ సాన్నిధ్యానికి నడిపించాలి. నిత్య రాజ్యానికి వారసులు అవునట్టుగా వారిని దేవుని సన్నిధికి నడిపిస్తూ ఎంత మాత్రం తప్పిపోకుండా ఉండేటట్టుగా వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని బిడ్డలారా. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మనిషిని చేసి విడిచిపెట్టలేదు, శరీరాహారాన్ని ఏర్పాటు చేశాడు. మనిషి తప్పు చేసి అపవాది మాటకు లోబడి పడిపోయిన పరిస్థితుల్లో మరలా తానే నిత్య జీవాహారంగా మారి లోకానికి వచ్చి మన కొరకు ఆహారం అయిపోయి మనందరినీ తిని త్రాగి పరలోక రాజ్య ప్రాప్తిలో మనం చెప్పాడు. అటు వాక్యాన్ని విన్న మనందరూ కూడా పరలోక రాజ్య ప్రాప్తుల అభివృద్ధి కొరకే దైవ చిత్తాన్ని చేసి పరలోక రాజ్య ప్రాప్తుల నిత్యత్వాన్ని స్వతంత్రించుకుందాం. అటు కృప ప్రభు మనకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి, హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, హృదయపూర్వకంగా ప్రార్థించండి. కళ్ళు తెరిచి చూడదు, అటు పరిగెట్టడానికి ఇలా తట్టి వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. దయచేసి మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా కుర్చీలో ఉన్నవాడు ఇప్పుడు కూర్చున్నవి లేచి నిలబడండి. మోకరించగలిగితే మోకరించండి, లేచో దేవుడు నిలబడి ప్రార్థన చేయండి. దేవా, నువ్వన్నీ సృష్టి యావత్తు చేసావు, మనిషికి ఆహారం ముఖ్యమని వృక్ష ఫలాలన్నీ కూడా తిని జీవించమని చెప్పు. ఆ తోటలో మనిషికి ఒక పరీక్ష పెట్టారు, ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు మనిషి. అపవాది మాటలో పడ్డాడు. అపవాది మోసపు మాట చెప్పు, నువ్వు జీవిస్తావు, నువ్వు సావని చెప్పు. అపవాది మాటలు నీకు చాలా ఇష్టంగా ఉంటాయి, చాలా రుచిగా ఉంటాయి. అపవాది చేసే బోధ నీకు చాలా ఇష్టంగా ఉంటుంది. అపవాది మాటకు లోపడితే నీవు ఎటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని కోల్పోతావు. దేవుడు అయినా కనికరం కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, కృపాసక్తి సంపూర్ణైన దేవుడు. మనిషి చనిపోవడం ఇష్టం లేక తాను చేతితో చేసిన మనుషుడు దేవునికి దూరం అయిపోవడం సహించలేక మరలా ఈ లోకానికి వచ్చి ఎంత ప్రేమమైందో. ఇంకా ఆయన చిత్తాన్ని చేయకపోతే ఆయన పడిన ప్రయాసం నీకు నీకు నరకం తప్పదు. నీకైనా నాకైనా దైవ చిత్తాన్ని చేయకపోతే దేవుని బిడ్డ నీ చిత్తాన్ని చేస్తానయ్యా, నీ కొరకు జీవిస్తానయ్యా ఒక నూతన తీర్మానం చేసి ప్రభు బలను సమీపత ప్రభుత్వ ప్రియ దేవుని బిడ్డలారా, హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా, దేవా నా కొరకే, నన్ను విమోచించడం కొరకు, నన్ను రక్షించడం కొరకు, అయ్యా నాకు నిత్య జీవం ఇచ్చడం కొరకు
నిత్య జీవనాన్ని ఇచ్చినవాడా నీకు స్తోత్రం. హృదయపూర్వకంగా ప్రార్థించారు. దేవా నన్ను కనికరించండి అయ్యా, నన్ను క్షమించండి ప్రభు. మనిషిని చేసి ఆహారం ఇవ్వకుండా చంపినవాడు కాదు, ఆహారం ఇచ్చావు. అదే సమయంలో ఈ వృక్ష ఫలాలన్నీ తినొచ్చు, కానీ తోట మధ్యలో వృక్ష ఫలాలు తినొద్దని ఒక పరీక్ష పెట్టినాడు. అపవాది మాటకు లోబడింది మనిషి హృదయం. ఈరోజు అనేక మంది దేవుని బిడ్డలు దేవుని మాటను పడిచేయగలిగారు, మనుషుల మాటకు లోబడిపోతున్నారు. అపవాది కూడా దేవుని దగ్గర ఉన్న పోతే దేవుని పరిస్థితులన్నీ కూడా అపవాదికి తెలుసు. ఈరోజు విశ్వాసులు కూడా కొంతమందిని మోసం చేసేస్తూ ఉంటారు. విశ్వాసుల్లో కూడా దేవుని బిడ్డలరా దైవ చిత్తానికి వ్యతిరేకమైన మాటలు చెప్తున్నాడు. అవి మనకు రుచిగా ఉన్నట్టు లోబడిపోతున్నాం. ఇది దైవ చిత్తమా కాదనే యోచన కూడా మనం చేయట్లేదు, ప్రార్థన చేయట్లేదు, వివేచించట్లేదు. నీకు ఇష్టమైన చేస్తే దేవుని ఇష్టపడతాడా? దైవ చిత్తాన్ని చేద్దాం, దేవుని ఇష్టాన్ని నెరవేరుతాం. దేవుని కూడా ఈ మధ్యాహ్నం వేళలో ప్రభువా నీ చిత్తానికి వ్యతిరేకంగా చేసినటువంటి అవ్వ ఆదాములు మరణించారు. నీ చిత్తాన్ని చేయడం మాకు నేర్పించండి అయ్యా. అపవాది మాట్లాడుతున్నాయి, అపవాది ప్రేరేపణలకు మేము లొంగిపోకున్నట్లుగా నీ వాక్యం మా హృదయంలో బదులు చేసుకుంటానికి సహాయం చేయండి. వాక్యం నిన్ను పడుకోనియదు, వాక్యం జారిపోనియదు, వాక్యం క్రీస్తు నుంచి తొలగిపోనివ్వదు. వాక్యం ఎప్పుడు కూడా నేను నరక ప్రాప్తులుగా చేయదు. దేవుడి బిడ్డ వాక్యం ఎప్పుడు కూడా నేను నిలబెడుతుంటుంది. వాక్యం సజీవమైంది. అందుకే నేను పాపం చేయకున్నట్టున్నాయా నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకుని కీర్తనాకాడు చెబుతున్నాను. 20 భక్తులు నీ వాక్యం నాకు దొరకు నేను భుజించాను చెప్తున్నాను. అది నాకు సంతోషం ఇచ్చింది. నీ పేరు నాకు పెట్టింది, నాకు సంతోషం ఇచ్చింది. మరి విశేషంగా నా హృదయానికి ఆనందం కలుగు చేసిందని చెప్తాను. నువ్వు నిజంగా దేవుని వాక్యాన్ని బట్టి దేవుని బట్టి ఆనందపడే వాడు దానమవుతాడు. లోకంలో పడిపోకుండా స్థిరంగా ఉండగలుగుతావు. దేవుని మనిషికి ఆహారం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. శరీరానికి ఆహారం ఎంత ముఖ్యమో ఆత్మకు కూడా ఆహారం, వాక్యాహారం ముఖ్యం. ఆ వాక్యమే దేవుడు, ఆ వాక్యమే జీవాహారం, ఆ వాక్యమే యేసయ్య. యేసయ్య కూడా ఎంతో ముఖ్యం. దేవుడు ఆ యేసయ్య నీళ్ళు ఉండాలి అంటే నీళ్ళు పాపం ఉండకూడదు, చెడు ఫలములు ఉండకూడదు, ఎంత మాత్రం వ్యతిరేకమైన బోధ నీలో ఉండకూడదు. దైవ చిత్తాన్ని చేస్తున్నావా లేదా పరిశీలన చేసుకో, పరీక్ష చేసుకుని ప్రభు వలన సమీపించే వరకు దేవుని దాసుడిగా జ్ఞాపకం చేస్తూ హెచ్చరిక చేస్తూ మాట్లాడుతున్నాను. ప్రార్థన చేద్దాం. వాక్యం దేవుడు మనతో మాటలు బలపరిచిన దేవునికి మనందరం కూడా చేతులెత్తి స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కరుణుడైన గొప్ప దేవా, అత్యంత కృప కలిగిన మా ఘనదైవమా, మీ శ్రేష్టమైన ఘనమైన నామంతో మిమ్మల్ని స్తుతిస్తున్నాను. తండ్రి అయిన దేవా, మీ ప్రియమైన కుమారుడు మా రక్షకుడునైన యేసు క్రీస్తు నామంలో ఈ మధ్యాహ్నం వేళలో మీరు మాంసములు సమీపిస్తుండగా ప్రతి ఒక్క నియోగ్యులుగా చేయండి. ప్రతి లోపాన్ని దోషాన్ని క్షమించండి ప్రభువా. నీ చిత్తాన్ని చేయడం నేర్పించండి. నీ చిత్తాన్ని వ్యతిరేకంగా నాయన అపవాది జీవింప చేస్తుండగా అయ్యా దాని యొక్క యుక్తులను గమనించి ప్రభు వాక్యానుసారంగా లేని ప్రతిదీ కూడా అపవాది సంబంధమైనదని గ్రహించిన వారు